Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. సో, మీకు చూస్తా ఉంటే అర్థమై ఉంటుందా మేమెక్కడున్నామని. యాక్చువల్లీ మీరు ఈ క్లిప్ చూసినా అర్థమైద్ది, లేకపోతే మా పాస్ట్ వీడియోస్ చూస్తున్నా మీకు అర్థమై ఉంటుంది. మేము తిరుమల వచ్చామనమాట. సో, మేము తిరుపతిలో కింద స్టే చేసి, అక్కడ తిరుపతి చుట్టూతా టెంపుల్స్ ఉంటాయి గదా! ఆ టెంపుల్స్ అన్నిటికి విజిట్ చేసాము. విజిట్ చేసేసి ఇంకా ఆ రోజు నైట్ అక్కడ తాజ్ హోటల్ ఉంటుంది గదా! సో, అక్కడ నైట్ స్పెండ్ చేసి, దాని తర్వాత మేము మార్నింగ్ అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇంకా బయలుదేరామనమాట. సో, అదంతా అయితే మేము మా ప్రీవియస్ వీడియోస్‌లో మొత్తం చూపిచ్చాం మీ అందరితో. గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంది, దాని తర్వాత మేము అసలు మా ఫ్యామిలీతో ఈరోజు మార్నింగ్ ఎట్లా స్పెండ్ చేసాం అయన్నీ చూపిచ్చేసాం గదా! ఈ వీడియోలో అయితే మా తిరుపతి దర్శనము ఎట్లా జరిగింది అది మొత్తం మీతో షేర్ చేసుకుంటాము. అండ్ హెడింగ్ బ్యాక్ హోమ్. సో, ఆ వీడియో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాము. సో, ఇప్పుడైతే మేము కింద మొత్తం చెకింగ్ అది మొత్తం అయిపోయిందనమాట. సెక్యూరిటీ చెకింగ్. సో, ఆ చెకింగ్ మొత్తం అయిపోయి ఇంకా కొండెక్కుతున్నాము. యాక్చువల్లీ ఏందంటే సెక్యూరిటీ దగ్గర లైన్ ఉంది గానీ, అంత పెద్ద లైన్ లేదు. మేము లాస్ట్ ఇయర్ తిరుమల ఎళ్ళొచ్చినప్పుడు చాలామంది ఉన్నారనమాట లైన్‌లో. లాస్ట్ ఇయర్ అయితే అందరం రాలేదు. అంటే నేను, మమ్మీ, సంజన డాడీ అండ్ మోహన్ మాయతో వచ్చాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే మేము నలుగురిమి ప్లస్ మోహన్ మాయ బదులు విజిల్ మాయ, సుజాతత్త అండ్ నాయనమ్మ వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారనమాట. సో, అట్లా మేము 7 బయలుదేరాం ఈసారి. అండ్ కెపాసిటీ కూడా కార్‌లో 7 గదా! సో, ఇంకా ఎక్కువ మంది రావాలనుకున్నా ఇంకో కార్‌లో రావాలి. బట్ ఇంకో కార్‌లో వచ్చినా ప్రాబ్లమ్ ఏందంటే మాకు టికెట్స్ అనమాట. సో, మేమసలు టికెట్స్ ఎట్లా చేసాం అయన్నీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మీ అందరితో. అంటే లైక్ కొంతమంది అడుగుతున్నారనమాట లాస్ట్ వీడియో నుంచి ఈ వీడియోకి లైక్ టికెట్స్ ఎట్లా అవ్వినియి అందరికి అని. సో, అందరికసలు అవ్వినియా లేదా టికెట్స్ అది కూడా మీ అందరితో షేర్ చేస్తాము. సో, ఇప్పుడైతే మేము కొండెక్కుతున్నాము. యాక్చువల్లీ ఏందంటే విండోస్ కిందకి దించి ఎక్కుతున్నామనమాట. అది మొత్తము ఫ్రెష్ ఎయిర్ అదొచ్చిద్ది అని చూడటానికి చాలా బావుంటుందని అట్లా స్లోగా డ్రైవ్ చేసుకుంటా ఎక్కుతున్నాం. అది వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కెళ్ళాలి విజయ్‌లో. అడ్రస్ పెట్టాలా ఏమన్నా? ఆ కొండ ఎక్కిన తర్వాత అడ్రస్ పెట్టొచ్చేమో. అక్కడ ఆయనకి రాసుంటారు బోర్డులో. బోర్డ్స్ ఉంటాయి కదా! బావుంది. ఇట్లా వింటర్ టైమ్‌లో బావుంటుంది. ఎస్పెషల్లీ మౌంటైన్ పైన ఇంకా గాలొస్తా. ఫ్రెష్ నీకు మంచి కాదు కదా అసలు అసలు టికెట్ సపరేట్ చేసి మంచి పని చేస్తారు. చాలా సపరేట్ మొత్తం సపరేట్ ఎక్కడం దిగటం సపరేట్. వాకింగ్ చేసేవాళ్ళు కనిపియరేమో కదా మనకి? కనిపిస్తారా? మధ్యలో మధ్యలో చాలా వరకు అవుతుంది. రోడ్ వర్క్ చేస్తున్నారు. ఏమైంది ఇక్కడ అంతమంది ఉన్నారు? పని చేస్తున్నారమ్మా. అబ్బో! కొండ చిలువ రోడ్డు పోయినట్టు సైడ్. ఈ రోడ్డు మెటల్ షెల్టర్ వేసేస్తున్నారు. ఇంకా ఈ డివైడర్లు పెడుతున్నారు ఇంకా ఐరన్ తోడు పెడుతున్నారు. సైడ్ కూడా ఈ డివైడర్స్ అయిన మిర్రరు ఇది గ్లాస్ సరిగ్గా లాగా అటు పక్క ఇప్పుడు బాగలేదు అనుకుంటున్నాను. విజయలో అప్పుడు లేదు. బాగలేదు అనుకుంటున్నాను. కొత్తగా లేదు కొత్తది కదా. కొత్త అది ఇప్పుడు ఈ గోడ కొత్తగా పెట్టారు. అవును. కొత్తది కానీ బాగా చేశారు. గోడ లేకున్నట్టుంటది. కొండ కింద పడదా? లేదు లేదు ఇంత ముందల ఈ అంత కొత్త గోడ కదా కనపడుతుంది కదా. తెలుసు. రాళ్ళలాగా ఉండేది. ఎప్పుడో అది నేను వేరే కొద్దిగా ఎట్టుండే. 15 ఏళ్ళ కిందట అప్పుడు ఈ రాళ్ళు ముందరకు ఉండాలి కదా. లేదు లాస్ట్ టైం కూడా లేదు. లేదు మా లేదు. నాకు కూడా గుర్తులేదు లాస్ట్ టైం ఉన్నట్టు. పైప్స్ కూడా పెట్టారు వాటర్ కోసం. వాటర్ ఉండే కానీ అప్పుడు లేవు. లుక్ ఎట్ దట్. నీకు అక్కడ బాగా కనిపిస్తుంది. రాళ్ళు పడుతున్నాయండి. బైక్స్ పైన ఒక ఫోన్ మనతో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎక్కడమ్మా? ఫోన్ దగ్గర వద్దా? ఫోన్ దాంట్లో నువ్వు ఒకటి పెట్టినా 2 పెట్టినా కూడా చాలా బయటకు దూరం వచ్చిన అవుతుంది. తర్వాత ఆ చివరి నుంచి ఇచ్చారు అక్కడ. వాళ్ళ వీడియోలు అవి తీసుకుంటాను కానీ వద్దులే, కానీ చాలా టైం వేస్ట్. టైం వేస్ట్. బస్ వస్తుంది దగ్గట్లా సప్తగిరి ఎక్స్ప్రెస్.
ఎస్పెషల్లీ కార్నర్స్లో ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలి. అంటే 13 కిలోమీటర్స్ అంట రోడ్డు. ఇప్పుడు వీళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళి పైన దగ్గరికి వచ్చినప్పుడు ఆగుతారు, కూర్చుంటారు. అవును. టయానికి ఒక 5 నిమిషాలు తేడా అయితే ఏమన్నారు కానీ ఎక్కువ తేడా అంటే అడాగల అంతే. స్పీడ్గా వెళ్ళినా కూడా మనది ఎక్కువ స్పీడ్గా వెళ్తే ఆపిస్తారు ఏంది? యా ఫైన్ వేస్తారు. అర్థమైనా ఎక్స్పెక్టెడ్ టైం ఉంటుంది. ఒకటే బాగా ఇచ్చాడా మినిమం టైం అది. సో నువ్వు ఎక్కువసేపు దాని 10 minutes లేట్ అలా పర్లేదు. వెనకాలకి అందరం కూర్చొని కారు ఎక్కెళ్ళి సరిపోయింది. 11 ఈ ఒక 5 16 నిమిషాలు బెటర్ క్రింకల్ అవుతుంది. కింద చాలా మంది చూసారా ముందే ఆగి సెట్ చేసుకొని నిదానంగా ఎక్కి ఇంకా అప్పుడు టయానికి వెళ్తారు. క్రింకల్ ఈ అవుతుంది. బస్ బాగుంది, కొత్త బస్సు విండోస్ పెద్దవి ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్. ఓ ఎలక్ట్రిక్ బస్, డియర్ సైన్ ఇంగ్లాండ్. అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా చూసామా? నాకు గుర్తులేదు ఎప్పుడు ఇట్లా Tower రోడ్ దగ్గరికి పైన పెట్టేమో. జస్ట్ ఆల్ ఓవర్. రోడ్ పైన ఇట్లా డ్రైవ్ చేసేటప్పుడు రోడ్ పైన కాదు, ఈ రోడ్ పైన సైడ్ కనిపిస్తుంది. దిగేటప్పుడు కనపడుతుంది. ఆల్రెడీ వెరీ ఎక్స్పెన్సివ్ దిగేటప్పుడు ఐటమ్ ఎక్స్పీరియన్స్. చాలా కన్స్ట్రక్షన్ నట్టు అక్కడ కడతారేమో ఇంకొక కాదమ్మా మన వర్షాలప్పుడు పట్టాయి కొన్ని దిక్కులా ఓ అందుకని కడుతున్నారు. నట్లా ఇట్లా ఇది కడతారేమో. ఎండైనా ఆపుతారు కొండ అయ్యా. ట్రై చేస్తున్నారు వాళ్ళ వీళ్ళన్నంతా. ఏం రాశారు? గోవిందనామాలు. కొండ ఎక్కే లోపల 108 నామాలు ఉంటాయి. ఓ డేంజర్ రాక్స్ ఫార్మింగ్ అండ్ సైన్స్. ఇదిగో ఇట్లా రాక్ వాళ్ళు చెక్కి దానిపైన ఇట్లా కడుతున్నారు సంచున. సిమెంట్తో సిమెంట్ ఓ పోసేసారు. సిమెంట్ కోసం. సిమెంట్ కలిపి పోసేస్తారు. ఓ ఏ రాయి కారాయి కాకుండా అంత కలిసి ఉంటాయనేమో కొంచెమైనా. బాగుంది గాలి. అంత ముందు అయితే ఎక్కడ దిగిన ఉంటాయి. వాళ్ళ లైన్ లో పోతుంటే మనం ఏం అదే నేను క్రాస్ చేయాల్సిన పని ఏంటి అని కదా జనాలు. జనాలంటే ఎంత చిన్నగా ఊరు పోరుగా, అట్లేం లేదు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మళ్ళీ క్రాస్ మనం చేసుకొని చిన్నగా వెళ్తున్నాము, వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు ఎందుకో మరి. అవును ఇప్పుడు స్పీడ్గా వెళ్ళే ఉపయోగం ఏమన్నట్టు వాళ్ళు ఎందుకు పోతున్నారు మాకేం తెలుసు. పరిగెత్తి మనం చాలా వాళ్ళు మంది వెళ్తున్నారు అంటున్నా. చాలా మంది పరిగెత్తి అక్కడ వెయిట్ చేస్తారు. దాన్ని రిటర్న్ కొండ దిగేటప్పుడు 30-35 నిమిషాలే ఎంత టైం ఇస్తారు. ఇంకా ఎక్కువ. ఇక్కడ వ్యూ భలే ఉంది ముందలు కదా, ఎంత బాగుంది. అది అక్కడ బండి కనపడుతుంది అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి పైన ప్యాన్ వెళ్ళిపోతుంది కదా. డ్రోన్స్ అలౌడ్ కాదు. What? Who said that? Usually like drones aren't allowed. You need like permission. I think it US depends on the అయితే. size. US లో అయితే ఎక్కడైనా మరి ఇక్కడ కూడా ఎలా కాదు డ్రోన్స్ అలౌ కదా. బికాజ్ అది తెలియదు కదా కింద నుంచి అది డ్రోనా లేకపోతే ఏంటిదని తెలియదు కదా. నాకు వచ్చింది. అవును ఈ బస్ అంత ఫాస్ట్గా క్రాస్ ఓవర్టేక్ చేయడానికి చేశారు. Something express, right? యా Oh, సప్తగిరి Namo. ఎక్స్ప్రెస్. అంతే కదా వెంకటేష్ సాయద్ గెస్ట్ చేసే చిక్క. అడల్ట్స్ 90, 50. చైల్డ్ 50. దూరం పాటించము. కింద నుంచి పాటించు. కొండ కింద నుంచి పైకి 90 రూపీస్ ఒక్కొక్కరికి. ఇవన్నీ నేర్పాటు కింద నుంచి ఇవన్నీ దానికి కదా yellow కింద brick. నుంచి రండి. వాళ్ళు ఇట్లా ట్రైన్లోనో బస్లోనో వచ్చి కింద నుంచి రెంట్లే కాదు వాడు మంచి కింద తీసుకుంటారు. మంచి కదా. ఇంకా అయితే నీళ్ళు అన్నాను కొండ కదా. కొండ కొండ. మంచు వచ్చేద్దా అంతా? ఇంత మంచిదా ఇంకా? దోవా అనుకుంటా. మనం పైకి వచ్చాం కదా ఫాగ్. అవును మంచు ఆ కొండలే అవన్నీ. కింద నుంచి అదే కనిపించట్లేదు కదా. సిమెంట్ పోసారు అన్ని చెట్లు అట్లా పెరుగుతాయి. I think so they don't grow. Because నీకు ట్రీస్ ఉంటే అది ల్యాండ్ స్లైడ్ అది ఈజీగా అవుతుంది. ట్రీస్ ఉన్నాయి అనుకో సంజా ల్యాండ్ స్లైడ్ అది ఈజీగా అవుతానేమో. But isn't that disturbing the wildlife? Like
It is, but they can't do it. Use of plastic is prohibited. అయితే ఇప్పుడు తీసుకుపోయి కొండ మీద వేసేవాడు. అవును, ఏ తాడా దిగండి దిగండి దిగండి. వాడు పొద్దున మనం టిఫిన్ చేస్తాం ఫోన్ చేసి ఆ, కొండెక్కారా ఏమన్నా ఇంకో గంటలో స్టార్ట్ అవుతాం అని చెప్పి ఆ. సరే ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలన్నా స్పీడ్ గా ఎక్కితే ఏమైందంటే కళ్ళు తిరిగి కళ్ళు తిరుగుతాయి. అవును. తిక్కగా ఉంటుంది తెలుసా? అవును, ఖచ్చితంగా. నేనైతే కళ్ళు తెరవను. ఎప్పుడు కొండెక్కి కళ్ళు తెరవను. ఇలా ఎందుకు కాదు నువ్వు ఎప్పుడు వచ్చేస్తా లాస్ట్? లాస్ట్ టైం అదే నా 5 సంవత్సరాలు అయింది. అప్పుడు నడిచి ఎక్కా. అవును. అప్పుడు మెట్లు నడిచి ఎక్కా. ఓ నడిచి వచ్చా అప్పుడు చెప్పే కదా సార్ నడిచి. అదే అటు ఇటు బస్సు తిప్పే రోడ్ ఎక్కి చాలా రోజులు అయ్యాలి కనిపిస్తుంది. చాలా రోజులు. కళ్ళు తిరుగుతాయి గ్యారెంటీగా. చిన్నపిల్లలు అప్పుడు అందరూ వాంతులు చేసుకొని గందరగోళం అయ్యేవాళ్ళు. ఇక్కడ చూడమా కళ్ళు తిరుగుతాయి చూడగా. పైకి ఎక్కాలి కదా, పైకి ఎక్కాలి ఇక్కడ కదా ఇటు పోయి ఇటు చూపిమా. ఈ కొండ చూపి అమ్మాయిలకి. ఇది రావట్లేదు నాన్న. సార్ వదిలేసారు దిగేటప్పుడు చెప్పి. ఇలా దగ్గరికి వచ్చామా? నేను Almost తీసుకున్నాను. I got it real. 3 కిలోమీటర్లు ఉందా? 2 వచ్చేసాం ఇంకా చూపిస్తున్నాడు కదా 2 కిలోమీటర్లు అని. యాసెడ్ ప్రతి కిలోమీటర్ తీసి 28 minutes మినిమం అండి. ఎక్కేసాం. అక్కడ డాడీ ఏ అంటారు ఇది నా అక్కడ అక్కడ లైన్ 2 నా ప్రతిష్ట కాదు వచ్చేసాం. అయిపోయింది. తెలియకుండా హ్యాపీగా ఉన్నాం వచ్చావా? కళ్ళు మూసుకోలేదు అనుకుంటుంది. ఎందుకు వెళ్ళేదటమ్మా? అటు నుంచి కిందకా బాగుంది ఇక్కడ వాటర్ కావాలి. కాదు, కళ్ళు మూసుకోకుండా వచ్చానే అనుకుంటుంది. టికెట్ కదా దానం చేసుకొచ్చేది. వాళ్ళు ఎందుకు తీసుకోవాలి టికెట్? వీళ్ళంత ఫాస్ట్గా వెళ్ళేవారు ఫ్యామిలీ బోర్డులన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎక్కడ వచ్చేది ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ VQC1. VQC1 అంట. ఇతను అడుగుతారా? ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ అన్నానా? వీక్యూసీ చూడండి, వైకి ఉంటాం అదంతా రాయట్లేదు. ఏదైనా ఇటు వెళ్ళాల్సిందే. ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళాలా? GNC కళ్యాణ కట్ట ఇవన్నీ ఇంకోటికి లాగుంది రెడీ రెడీ అవుతుంది. రెడీ అవుతున్నారు కానీ ట్రాఫిక్ పెద్దలేదు ఇప్పుడు. ఉండుంటాయి డాడీ రూమ్స్ చూడండి, పార్కింగ్ ఫుల్ గా కానీ ఆ రూమ్స్ లో ఉండలేదు. ఉండలేము కానీ ఖాళీ అయితే ఉండుంటాయి. రూమ్లు ఉంటాయి కానీ ఏంటిన్నారా అది? VQC1 వైకుంఠం క్యూ కాంప్లెక్స్. వైకుంఠం కాంప్లెక్స్కి వెళ్ళాలిగా. అందరూ పోవాలి. శ్రీవారి టెంపుల్ అదే వైకుంఠ కాంప్లెక్స్ 1 and 2 స్ట్రైట్ వెళ్ళాలి. అంతే స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ అంతా ఇదిగోండి ముక్కోటి ఏకాదశికి రెడీ అవుతుంది. లైటింగ్ అదంతా పెట్టారా? అప్పుడు 3 నెలల నుంచి బుక్ చేసుకోమంటారు. ఏంటమ్మా? 3 నెలల నుంచి బుక్ చేసుకోమంటారు. అది వరకు ఈ స్పీడ్ బ్రేకర్ ఉండే కదా జీప్లలో. ఆ బండి ఆపేది వెళ్ళేది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ డ్రాప్ చేస్తారా జనాల్ని బస్ ఓ బస్ స్టాప్ బస్ స్టాండ్. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ బస్ వల్ల వస్తుంది. అయ్యో తప్పిపోయారు. సాయి కృష్ణ ఊరు హైదరాబాద్ అని చెప్పి. అబ్బో తిరుపతిలో తప్పిపోతే కష్టమే. అవును. ఇక్కడ ఏదో బాలాజీ రెస్టారెంట్. మనం లోపల క్యూలోకి వెళ్ళే ముందు అన్ని కనుక్కుంటాం. టీ తాగేసి ఎక్కుదాం వెళ్దాం. ఎందుకు? మనమేముంది నువ్వే డాడీ తాగట్లేదు. టీ జ్యూసా? ఫ్రూట్ జ్యూస్ అంట. ఫ్రూట్ జ్యూస్ ఇది కూడా పైకి అన్నట్టుంటే ఆ ఏసీ అంత వేసేయండి. గాలి చల్లగాలి కొట్టింది. నాయనమ్మ ఏసీ పైకి అన్సైతే ఎండ లేదు కదా. కొండ మీద చల్లగా ఉంది. కొండ మీద గాలి చెట్లు కదా అమ్మా, భద్రాచలం పోయినప్పుడు ఆ ఫ్యాన్లో వెళ్ళి అక్కడికి భద్రాచలం నుంచి అన్నవరం వచ్చే రోడ్లో ఎట్లుండి చల్లం ఉండేది. మొత్తం భద్రాచలం కూడా కొండ పైన ఇట్లా చేయి నుంచి లాగేస్తారు. కొండ మీదే ఉండదమ్మా. ఉంటది కానీ భద్రాచలం So you want to take off your watch? ఆ గోదావరి జిల్లా 90 రూపీస్ అంటే టికెట్. అవును చూసాను. అది 90 రూపీస్ జస్ట్ కింద నుంచి పైకి రావటం. అంతే. పిల్లలకైతే 50.
అయినా ఇప్పుడు ప్రైవేట్ బస్సెస్ ఏమి రావేమో కదా పైకి. ఆపేసారా ఇది? No, there's like traffic for అటు traffic. ఇటు చూసుకొని వెళ్తా జనం ఉంటే. వాళ్ళకి దారి అడుగుతున్నారు. మనం కూడా అడుగుదామా? అడుగు చెప్తాడు. బైక్ ఉంటుంది. ఇది వైకుంఠం క్యూ కాంప్లెక్స్. స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ వై లెఫ్ట్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్టా? ఇప్పుడు అది మార్చారు, అట్లా అటు స్ట్రైట్ వెళ్ళొచ్చు. అవును, అది వైపు ఇప్పుడు నెక్స్ట్ వీక్ బిజీగా ఉంటుందని ఆపేసారు. అటు శ్రీవారి సేవ సల్మాన్. No horn zone అంట, అందరు కొడుతున్నారు. అయినా ఫైన్ వేస్తారంట హార్న్ కొడితే. కార్ది ఇక్కడ కాల్ చేస్తుంది లేకపోతే. ఇక్కడ కొత్తది బిల్డ్ చేస్తున్నారు ఏంటి? కళ్యాణ మండపం లాగా ఉంది. కాదు, రూమ్స్ ఏనా? రూమ్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చేమో డాడీ. కొత్తది ఓ బాగుంది యాక్చువల్లీ. పార్కింగ్ కింద రూమ్స్ పెట్టేసి. అని మనం చెప్పలేము. అవును చెప్పలేము. వాళ్ళు తీసేది అయ్యి ఉండొచ్చు. అవును ఏదైనా ఉండొచ్చు. అయి ఉండొచ్చు. ఇటు వెళ్ళాలా? అంతే కదా, లెఫ్ట్ అన్నాడు అతను. అన్ని జీప్స్ అయింది, అన్ని జీప్స్ వస్తున్నాయి ఇక్కడ. లోకల్ అయ్యాయి. ఓ లోకల్ కమాండర్ జీవులు కాదు. మహేంద్ర కమాండర్స్. అర్థమన్న లోకల్ కనుక చూడండి ముందు రోడ్లో బస్సు ఒక వెహికల్ వెళ్తుంది, చిన్న రోడ్. ఇది డబల్ రోడ్ అన్నా చేయాలి లేకపోతే వన్ వే చేయాలి. అదే కదా, క్రాస్ చేయమను. అవేనమ్మా, ఇది మనం రాగులేదు. ఓ ఇంకా మనం అనుకోవటం ఎందుకు వాళ్ళందరినీ, మనం తప్పులో ఉన్నాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అండి, ఇదేనా? Oh, look at that decoration in the front. ఓ దట్స్ నైస్. మై జీపీ మై డెకరేషన్ బాగుంది. ఇది మార్చారు రూట్, అటు స్ట్రైట్ కాకుండా ఇక్కడ ఇప్పుడు ఏకాదశి అని వైకుంఠాన్ని మార్చేసారు. అన్ని ఆపేసి. అన్ని ఆపేసి. ఓ ఇక్కడ ఫైర్ స్టేషన్ చూడలేదా ఇప్పుడు? చూడండి తిరుమల ఫైర్ ఉద్యోగుల స్టేషన్ చూడలేదు. క్యాంటీన్ అంట చూడండి వాళ్ళ వరకు. టీటీడీ ఎంప్లాయీ క్యాంటీన్ బాగానే ఉంది. మంచి, that's a good thing actually. అన్న ప్రసాద సెంటర్స్ ఇక్కడే కదా బయటకు వచ్చేది డాడీ? ఇక్కడేనా? యా, సాధన వన్ వే యూ కెన్ కమ్ అవుట్ లైక్ దట్. సేవా సాధన్. కార్ పార్కింగ్. అక్కడ పార్క్ చేయొచ్చా? స్ట్రైట్ వెళ్ళాలి. ముందరికి కనపడుతుందా వీక్యూస్ అనేది? ఇంకా ఇంకా ముందరికి వెళ్ళాలి. వీక్యూస్ అని కనిపించిన దగ్గర ఆపు. ఇది బస్ స్టాండ్ లా ఉంది అసలు. ఫ్రీ బస్ కోసం ఇలా ఏమంటే అటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ముందరికి వచ్చింది, వెళ్ళాలి. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది డాడీ. యా, రైట్ హ్యాండ్ సైడ్. ఇతను అడుగుతారా? ఈ క్యాండిడేట్ ఉన్నారు కదా. వైకుంఠం క్యూ కాంప్లెక్స్. ఇంకా వెళ్ళాలి. కార్ పార్కింగ్ ఇక్కడ ఎక్కడైనా చూసుకోవచ్చుంటుంది. మామూలుగా చెప్తున్నానులే వాళ్ళకి. బయటకు వచ్చే దారిలో పెడతారులే. ఓకే ఓకే. ఇంకా చాలా ముందుకు వెళ్ళి ఆడ వెళ్ళి అల్లాడేవాళ్ళు. చాలా దూరం ఉంది. ఇక్కడ ఆపేయచ్చు. అదే కదా ఇక్కడ అది కాంప్లెక్స్ 1 అంటారు. అది మన 2 1 ఏనా మనం? ఇక్కడ సైడ్ కాపేయాలి. వస్తుంది చూడు, మన మ్యాప్ లో పెట్టు. 300 టికెట్ కూడా అదే. మీకు అక్కడ లోకల్లో పెట్టా, మళ్ళీ మీరు దసరా అయిపోయిన మళ్ళీ ఆల్ ద వే వెళ్ళి సో మీకు అర్థమై ఉంటుందో లేదో, లాస్ట్ క్లిప్లో అయితే మమ్మల్ని ఒకళ్ళు అడుగుతున్నారనమాట ఫోన్ ఎక్కడ పిక్ చేసుకోవాలని. మేము చెప్తున్నాము ఇక్కడ పిక్ చేసుకోవచ్చు అని. సో యాక్చువల్లీ ఏంటంటే మేము మా ఫోన్స్ అక్కడేం పెట్టలేదన్నమాట. మేము మా ఫోన్స్ అయన్నీ విజయమాయకి ఇచ్చేసి బయలుదేరాము. విజయమాయ సుజాతతో ఏం చేశారంటే అక్కడ చాలాసేపు టెంపుల్ దగ్గరే కూర్చున్నారంట. అండ్ టెంపుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఓ పిల్లలు వీడియో తీసుకుంటారేమో అని వాళ్ళే మా ఫోన్స్ ఉన్న బ్యాగ్ తెచ్చేసారనమాట. సో అట్లా మాకు ఫోన్స్ యాక్సెస్ దొరికింది. మా ఫోన్స్ తీసుకొని మేము ఇంకా కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ అవి తీసుకున్నాం దర్శనం అయిపోయిన తర్వాత. మేము అక్కడ ఫోన్స్ వదిలిపెట్టదలుచుకోలేదు, ఎందుకంటే లాస్ట్ టైం వదిలిపెడితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జస్ట్ ఫోన్స్ కలెక్ట్ చేసుకోవటానికే పట్టింది. సో ఇంత టైం వేస్ట్ అయిపోయిద్ది అని వాళ్ళకి ఇచ్చేసాము. బట్ లక్కలీ వాళ్ళు తెచ్చారు కాబట్టి మేము మళ్ళీ వచ్చిన తర్వాత వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నాము, జస్ట్ మెమరీ అండ్ మీకు షేర్ చేసుకోవటానికి. బాగుంది కదా, మొత్తం డెకరేట్ చేశారు.
Sanjana, I'm gonna take a video from you guys walking. Wait there. మీకు అర్థమై ఉంటుందేమో నేను చెప్పినప్పుడు. మేము యాక్చువల్లీ 4 మెంబర్సే ఎళ్ళొచ్చామనమాట దర్శనంకి. లైక్ నేను, మమ్మీ, సంజన, డాడీ. ఎందుకంటే మాకు ఎన్ఆర్ఐ టికెట్స్ ఉంటాయి గదా! సో, ఎన్ఆర్ఐ టికెట్స్ స్పెసిఫిక్‌లీ ఏం తీసుకొనెళ్ళక్కర్లేదు. మనం అక్కడికెళ్ళి ఇట్లా ఎన్ఆర్ఐ దర్శనం అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. ఇదో డాక్యుమెంట్స్ అయినా లేకపోతే ఏదైనా లైక్ పాస్‌పోర్ట్ అయినా ఏదో ఒకటి ప్రూఫ్ చూపియాలి. సో, యాక్చువల్లీ తిరుమల వెబ్‌సైట్‌లో రాసుంటుంది. టీటీడీ వెబ్‌సైట్‌లో ఏమి డాక్యుమెంట్స్ అయినా పనిచేస్తాయి. లేకపోతే ఏ పాస్‌పోర్ట్ ఉన్నా గూడా స్టాంప్ అది మొత్తం చూపియాలి. సో, అట్లా చూపిస్తే అప్పుడు ఎన్ఆర్ఐ దర్శనంకి ఎళ్ళి రావచ్చు. సో, మేమట్లా ఎళ్ళొచ్చాము. అందుకని మేము లాస్ట్ మినిట్ ప్లాన్ చేసుకున్నామనమాట. అంటే తిరుపతికెళ్ళొద్దాం అనుకున్నాం కానీ, ఎప్పుడెళ్ళి రావాలి అదంతా డిసైడ్ చేయలేదు. ఎందుకంటే మాకు హౌస్ వార్మింగ్ గూడా ఉంది గదా! సో, ఆ పనులన్నీ చూసుకొని, కొంచెం రెస్ట్ తీసుకొని ఎళ్ళొద్దామా? లేకపోతే ఏం జేయాలని ప్లాన్ లేదనమాట యూఎస్ నుంచి బయలుదేరేటప్పుడు. అందుకని మేము ఇంకేం టికెట్స్ బుక్ చేయలేదు. ఇది ఎట్లాగూ ఉంది గదా! ఎన్ఆర్ఐ దర్శనం. ఆల్రెడీ మేము ఇంత ముందల గూడా ఎళ్ళొచ్చాం గాబట్టి, బానే ఉంటుంది అండ్ ప్రాసెస్ ఎలా వర్క్ అయిద్దో గూడా తెలుసు. సో, అందుకని దాంట్లో ఎళ్ళేసొద్దామనుకున్నాము. అండ్ నాయనమ్మ, సుజాతత్త, విజయమాయ రాటము లాస్ట్ మినిట్ వచ్చారనమాట. లిటరల్లీ లైక్ మేము రేపు బయలుదేరదామనుకుంటే, వాళ్ళు లైక్ ఈరోజు వద్దామనుకున్నారు. సో, అందుకని వాళ్ళకి టికెట్స్ మాకు ఇంకా దొరకలేదనమాట. సో, వాళ్ళు మాతో పాటు రాలేకపోయారు దర్శనంకి. ఎటెళ్ళాలి? ఓకే. నాకు ఇంగ్లీష్ ಫೋನ್ ಕಲೆಕ್ಟ್ యా ఫోన్ కలెక్షన్. అక్కడ డాడీ ఫోన్ కలెక్షన్. You have to go straight and then like you have to take the steps. There's a lot of There stairs. like once you go there, then take left. Then you can see. And you can check like which people like. As you keep going. ఇది వారాహ స్వామి టెంపుల్ అంట. ఇటు వెళ్ళాలా? ఏంటిది అది? మేము యాక్చువల్లీ ఇక్కడ కార్ దగ్గరికి వాక్ చేస్తున్నాము. ఎందుకంటే నాయనమ్మ, సుజాతత్త కార్‌లోనే వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి మేము 10,000 రూపీ టికెట్ కనుక్కున్నా గూడా అయి గూడా ముందలే బుక్ చేయాలనమాట. మార్చ్ ఎండింగ్ వరకు అయి గూడా సోల్డ్ అవుట్ ఉన్నాయి అని జెప్పారు. సో, అట్లా మాకు అర్థమైంది. బేసిక్‌లీ చాలా చాలా ముందల బుక్ చేయాలి ఎన్ఆర్ఐ దర్శనం లేపోతే అని మాకు ముందలే తెలుసు. బట్ ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైంది. అండ్ ఇప్పుడైతే మేము మా కార్ దగ్గరికెళ్ళి ఇంకా బయలుదేరతాము కొండ దిగటానికి. నేను తీస్తున్నాను. లాస్ట్కి వచ్చాం. అంతేనా ఇంకా?
వస్తుంది take a reel. తీస్తుంది ఇద్దరు తీస్తున్నారు ఇంత లైటింగ్ పెట్టట్లేదు కదా లైటింగ్ ఇప్పుడు బయట ఉంటాయి కదా సార్ పెట్టారు అబ్బా గుడి అంత మొత్తం పెట్టారు బయటకు వస్తే చాలా బాగుంది ఇంకా ఫోటోలు తీసుకు గుడి దగ్గర కూడా ఫోటోలు తీసాం అంటే అక్కడ దాకా ఎవరైనా వెళ్ళొచ్చా ఎప్పుడైనా మెయిన్ గర్భగుడిలో బంగారు వాకిలు ఉంటుందా అది ఓపెన్ చేశారు అట్టింటి పంపించారు అది ఓపెన్ చేసి అటు నుంచి పంపించారు కొంతమంది అటు కొంతమంది ముక్కోటికి ఎన్ని బంగారు బాగులు వాళ్ళు వచ్చారు నిజమయ్యా ఎవరు నా విఐపి ఒకడు వచ్చాడు రావడానికి అక్కడ ఏం అవకాశం లేదు ఉచిత దర్శనం ఒకటే దారి ఉంది చూడు లడ్డు తీసుకొని ముందు బయటకు వస్తారు అక్కడ నుంచి నా అరగంట ఇద్దరమే అక్కడ ఏనుగులు ఉత్సవ విగ్రహాలు పోయి దండం పెట్టుకొని ఇంకోలా ఈ ఏపీ వస్తున్నట్టు గేట్లన్నీ తాళాలేస్తున్నారు నేను పోతాను అయ్యా నాకు దారి చూపి ఆయన ఇంకా దారి చూపించుకొని ఆయన వచ్చి ఆడ కూర్చున్నట్టు మీరు ఏనుగులు చూసారు కదా ఏనుగులు వెయిట్ చేస్తున్నాయి మేము చూసినప్పుడు అప్పుడే నడుస్తున్నాము ఇంకా మేము బయటకు వచ్చాక ఏనుగులు లేవు మీరు అప్పుడు చూస్తుంటారు మొత్తం మేము చూసినాక అంటున్నారు మెట్లు మీరు వచ్చారు అదే కదా అప్పుడే మేము మీరు ఇక మెట్లు ఎందుకు సుజాత ఈ టైంలో నడుస్తున్నారు వీళ్ళు నైట్ కాదు నైట్ టైం ఏదైనా పురుగు పుట్ట వస్తే లైట్లు ఉంటాయి ఇది బంగారం దాంట్లో పంపించారు చాలా బాగుంది లోపల కూడా నట్టలేదు బాగానే నడుతున్నారు వెనక ముందా టపా టపా అంటూ వస్తున్నారు వెనకాల వస్తున్నారు లోపల దేవుడిని దేవుడు అప్పుడు వాళ్ళ ఇట్లా పని చేసే వాళ్ళు ఎక్కువ నట్టు అట్లా రెస్ట్ లేదుగా రెస్ట్ లేదుగా అందుకని అట్లా సరేలే మామూలుగా పని చేసే వాళ్ళు నేర్స్తారు కదా వెంటనే నేర్తారమ్మా ఎప్పుడైనా ఇది బెస్ట్ టైం దాని రావటము అవును ఇదే బెస్ట్ నీకు పెద్ద ఈవెంట్స్ ఒక 2-3 days ముందు వస్తే సరిపోయింది రష్ తక్కువ ఉండిద్ది మొత్తం బాగా డెకరేట్ చేసి వీల్ చైర్ లో ఎవరు రావట్లేదు ఒక్కరు కూడా అటే పంపించారు కదా మన అవును ఎవరు అన్నారు కదా ఇది వీల్ చైర్ వాళ్ళది అని అటు పంపించారు పోయి వచ్చినప్పుడు ముందే తీసుకోవాలంట సుజాత అది టికెట్ అప్పుడు ఆప్షన్ పెట్టాలంట 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికి వెళ్తా 10,000 రూపాయల టికెట్ కూడా ఇప్పుడు లేదంట మేము అది కూడా అడిగితే పడుకొని చక్కల కింద ఇట్లా మొత్తం ఒక కాలు అసలు పని చేయండి ఒక కాలు ఇట్లా ఈడుస్తున్నాడు అట్లా వెళ్ళే కొంచెం దూరం వాళ్ళు మెయిన్ గుడి దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి తీసుకెళ్ళారు వేరే విఐపి ఎంట్రన్స్ ఉంటుందా దాంట్లో నుంచి పక్క నుంచి తీసుకొని వెళ్ళారు అతను 2 కర్రలు కాలు ఇట్లాగా బాగుంటాయి 65 ఏళ్ళు ఉంటాయి మరి మెట్లు అంతేం లేదు 25 మెట్లు కాదు ఇది నాకు ఇట్లా ఇది అలిపిరి అనుకుంటా శ్రీవారి పాదాల కాడ నుంచి మెట్లు అనుకుంటా అలిపిరి నుంచా శ్రీవారి పాదాల నుంచా మెట్లు అన్ని ఇదేమో నడక ఎక్కువ అదేమో మెట్లు ఎక్కువ చెప్పులు వేసుకోవచ్చు వేసుకోరు కదా ఇంకా మొత్తం వేసుకోరు ఇక్కడ నుంచి సాక్స్ వేసుకోవచ్చు క్లాత్ వేసుకో సో అట్లా అందరు వాక్ చేసే వాళ్ళందరినీ మేము చూసామన్నమాట అండ్ చూస్తా మేము ఎక్కడ డిన్నర్ తినొచ్చు అని ఆలోచిస్తున్నాం తినేసి బయలుదేరుతామని ముందాలు నిన్న తిన్న నెయ్యి తిన్నాం బాగుంది కదా అది మనకి అందరూ తగులుతుంది సరే అది నీకు హైవే బెంగళూరు టోల్ గేట్ తీసుకోమ్మా తీస్తున్నాము తీసుకున్నావా తీసాను నేను వెళ్ళేటప్పుడు తీసా దాన్ని యాక్చువల్లీ ఏంటంటే మాకు దర్శనం ఆల్మోస్ట్ 5 hours పట్టిందనమాట అంటే ఈ దర్శనం అంటే మనము లోపలికి వెళ్ళినప్పటి నుంచి లైక్ లడ్డు కౌంటర్ అన్నీ తీసుకొని బయటకు వచ్చే వరకు మేము కౌంట్ చేసాం సో 5 hours పట్టింది సాంబార్ ఇడ్లీ సాంబార్ ఎక్కడ అన్ని చోట్ల ఇడ్లీ సాంబార్ వేరే తినండి సో అది గోబీ మంచూరియా బాగుంది యా గోబీ మంచూరియా బాగుంది నేను మా స్నాక్స్ అట్లా తింటావా అన్నం తింటావా లేకపోతే స్నాక్స్ అట్లా తింటావా రోటీ కూర తింటావా ఇప్పుడే మేము లంచ్ డిన్నర్ కోసం వచ్చాము కొంచెం టైం పట్టింది డిన్నర్కి మళ్ళీ A2B దగ్గరికి వచ్చాము యాక్చువల్లీ A2Bs 2 ఉన్నాయి బిర్యానీ మేము 2 చూసాము ఇక్కడ ఆన్ ద వేలో బట్ ఇది పోయినసారి తిన్నాం కదా నిన్న కొంచెం బిర్యానీ తినాల్సింది అదే స్పెషల్ బిర్యానీ A2B special biryani that's I think Manchuria but doesn't the Szechuan fried rice taste good? You like it? I like it. Did you not like it? I did, but I wanted to try something different. Or we can get the regular fried rice. I did regular plain gone.
మెన్యూ చూస్తాం సంజన. బెజల్మాయకేమో సాంబారు, ఇడ్లీ సాంబార్. నీకు 1/2 చెప్పేసి చివరి. సరే, నాయనమ్మకి రోటీ కర్రీ అంటుంది. రోటీ కర్రీ కదా నాయనమ్మ. Can I get this cheese sandwich with veggies? It looks good. Okay, you can. నేను తీసుకుంటాను. I just want. Okay, then I guess I'll eat sage puri. No, I'll eat Manchuria and I want some type of rice item. That's it. Fried rice తినచ్చు. We can eat it. Daddy, నేను సాయితి మంచూరియా ఫ్రైడ్ రైస్ స్ప్లిట్ చేసుకుంటాము. తర్వాత నేను శాండ్విచ్ ఒకటి తీసుకుంటున్నా. ఆకలి వస్తుంది మధ్యాహ్నం. సాయితి, do you want chaat? I do, but not right now. If I want. పని చేస్తాం, ముందులో ఇది తినేసి చాట్ మంచూరియా రెండు తెప్పి అందరు సజ్వాన్ ఫ్రైడ్ రైస్ నేను కడాయి పన్నీర్ ఉందా వీళ్ళ దగ్గర? కడాయి పన్నీర్ ఉందా? చపాతీనా పుల్కానా రోటీనా? ఇంకా పుల్కాలు తిన్నగా వస్తాయా, రోటీలు తిన్నగా వస్తాయా? ఇక్కడ పుల్కాలు తిన్న వస్తాయా, రోటీలు తిన్న వస్తాయా? పుల్కాలు తీసుకుంటారైతే. ఎన్ని కావాలి? పుల్కాలు బాగుంది కానీ సన్నంగా. నీకు పర్లేదు. చపాతీ తీసుకున్నారు. పుల్కాలు బాగుంది. పుల్కా ఇవ్వండి. అందరికి ఏమేం కావాలో మేము డిసైడ్ చేస్తున్నాం అనమాట. లైక్ మీకేం కావాలని అడిగి. సో నాకు సంజనాకైతే ఐ మీన్ 2 గోబీ మంచూరియా ఆర్డర్ చేసాం. మా ఇద్దరికి ఒకటి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేసుకోవచ్చు అని. దాని తర్వాత ఫ్రైడ్ రైస్ మాకు. బట్ మిగతా వాళ్ళందరికీ ఏమేమి కావాలో వాళ్ళు అవి చెప్తున్నారు. ఫ్రైడ్ రైస్తో పాటు మేము మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం ట్రై చేస్తాము. బట్ మా మెయిన్ డిషెస్ అయితే అయ్యి అనమాట. చెప్పు డాడీ, మళ్ళీ ఒకసారి అమ్మ ఏం చేస్తుందో. కాదు నాన్న, ఆయిల్ వద్దంట. ఆర్డర్ ఇచ్చే ఐటమ్ ఏమో ఆయిల్ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు దోశ ఆర్డర్ ఇస్తుంది, దాంట్లో ఆయిల్ వద్దంటే చెఫ్ ఎలా వేస్తాడు దోశ? అదే కదా. సో ఆయిల్ వద్దు అంటే ఇడ్లీ తీసుకో. మా చఫింగ్కి వెళ్ళిపోతాను మా రెస్టారెంట్ నుంచి. డాడీ ఒక 2 రోజులు అమ్మ వచ్చింది అనుకో, 3వ రోజు నేను ఉంటాను. అసలు ఇప్పుడు వచ్చి వాళ్ళు రికగ్నైజ్ చేశారు హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు వచ్చి, మీరు ఆల్రెడీ వచ్చారు కదా, నేను ఈవినింగ్ వచ్చారు కదా, మీరు సెలబ్రిటీస్ కదా అని అడుగుతున్నారు. అది కన్సెన్సస్. బాగుందా సంజన? అడిగాను అమ్మాయి. డాడీ ఒకటి వేయించుకోనా? She's in training. ఒక బాటిల్ అటు సైడ్ అన్యూస్డ్ ఇవ్వండి. ఏదన్నా కొత్తది రెండు. వెజ్ మంచూరియా అది, ఇది గోబీ, ఇది వెజ్ మౌంట్ హౌస్ 1/2 అక్కడ ఇట్ సైడ్. 15-20 minutes అని చెప్పారు. అదే కదా, ఫాస్ట్గా తెచ్చిచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. యా, చెప్తాను. కొంచెం కర్రీస్ అమ్మాయి సర్వ్ చేస్తున్నా చెప్పచ్చు. కడాయి పన్నీరు పుల్కా. కడాయి పన్నీర్ కూడా బాగుంటుంది. నీ సూప్ తాగేసా, చల్లగా అయిపోయింది. స్పూన్ దాంతోనే ఉంది. ఇదిగో బా, స్పూన్ అక్కడే ఉంది. 2 వద్దు వద్దు, కొంచెము జస్ట్ లెమన్స్ ఒకటి ఇస్తారా? గోబీ తిని బతికేస్తారు ఇప్పుడు. అదే కదా, మొత్తం నీకు కావాల్సినంత పెట్టించుకో. అయితే యా, చాలా. నాకు పెట్టేయండి అయితే. థ్యాంక్ యూ. That's all I need. I just సరిగ్గా కాలీఫ్లవర్ని వదిలిపెట్టదలుచుకోలేదు. లెమన్ పిండుకొని తింటుంది. అమ్మకేమో సూప్
మా సూప్ బాగుందా? సూప్ బాగుందా? మీ ఛాలెంజింగ్ ఐటమ్స్, డిఫికల్ట్ ఐటమ్స్ అని ముందు వస్తుంది. మా ఇడ్లీ సాంబార్ రావట్లేదు. అదే ఫ్రెష్ ఇడ్లీలు పెడుతున్నారేమో డాడీ. సాంబార్ ఫ్రెష్గా పెట్టిస్తున్నారులే. సో డాడీ ఫేవరెట్ అనమాట యాక్చువల్లీ ఇడ్లీ సాంబార్. నాకు కూడా ఇడ్లీ సాంబార్ చాలా ఇష్టం. కానీ A to Bలో ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇడ్లీ సాంబార్ ఎక్కడైనా తినొచ్చని వేరే ట్రై చేద్దాం అనుకొని, సో అట్లా వాళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డిష్ కోసం. అమ్మ ఏం చేసిందంటే సుజాత పేరు పెట్టి తను సూప్ తెప్పించుకుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో మర్చిపోయా ఏదో సూప్ చెప్తాను. కాన్ సూప్ బొమ్మ చూసా, తీసుకోరాలి. మర్చిపోయా. సుజాతని చూస్తే పాప ఆలోచన చేస్తుందా ఏంటి నచ్చి అమ్మాయి సూప్ గుర్తొచ్చింది. అమ్మాయి బాగానే ఉంది, ఎక్కువ మసాలా అంత ఏం చేయలేదు. స్పూనా 2 ఇవ్వాలి నువ్వు నెప్పకి ముంచే. సాంబార్ ఇడ్లీ ఫైనలీ వచ్చింది. అప్పుడు అమ్మ తనకి మిగిలిపోయిన ఒక స్పూన్ సూప్ డాడీకి ఇచ్చింది. పన్నీర్ బాగుందా? కూర బాగుందా పన్నీర్ది? బాగుంది. పన్నీర్ ఒక స్పూన్ ఏమో, ఒక పన్నీర్ ముక్కే బేసిక్లీ. కడాయి పన్నీర్ 1 పన్నీర్ పీస్ అయ్యి. అబ్బా అన్నీ నువ్వు ఇంట్లోనే చేస్తావులేమా? ఏ రెస్టారెంట్కి వెళ్ళా పొద్దున్న తాజ్లో తినేటప్పుడు నేను ఇంట్లో చేసేలాగే ఉంది క్యారెట్ హల్వా. అది నువ్వు చెప్తే కాదు, పక్కన వాళ్ళు చెప్పాలి తినేవాళ్ళు. ఏం కావాలి అది? పన్నీర్ పీసెస్ కొన్ని టిష్యూస్ తెప్పిద్దాం. టీ దలుచుకోలేదు కానీ అమ్మ టీ అనింది. పన్నీర్ చేసేదానిలాగే నువ్వు చేసేదానిలాగా ఉంది పన్నీర్ కూర. మేము మమ్మీతో మన రెసిపీ స్టార్ట్ చేసాం కదా ఫస్ట్. అప్పుడు పాలక్ పన్నీర్తో స్టార్ట్ చేసాం. సరే కడాయి పన్నీర్తో చేస్తాము. సేమ్ ఇలానే చేస్తాం ఇంట్లో కూడా. సేమ్ ఇదే, ఇంకా నువ్వు ఆయిల్ తక్కువ వేస్తావు కదా. బటర్ వేస్తాను చివరిలో చాలా ఆయిల్. సో ఇదే మమ్మీ స్పెషల్ దోశ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు రికమెండ్ చేశారు ఇది ట్రై చేయండి బాగుంటుందని. యాక్చువల్లీ చాలా బాగుంది, మొత్తం గీతో చేశారు. ఫ్రైడ్ రైస్ రైతా నాయనమ్మకి ఈ అమ్మాయి వచ్చి నాకు పెట్టిద్దాం. రైస్ రైతా చాలా పెద్ద సంజన, లుక్స్ లైక్ అ బర్త్డే హ్యాట్. నేను సంజన షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కొంచెం రైతా తెప్పించుకున్నాము. మమ్మీ దోశ ఏమో వెరైటీగా ఉంది. వెరైటీగా కాదు, సూపర్గా ఉంది. నాకు కావాల్సినట్టుగా కారం వేసిన దోశ. సో అట్లా ఎవరికి ఏది కావాలో అది అందరం తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసామన్నమాట. మేము అందరం ఉన్నాం కదా 7 మెంబర్స్, అందుకని మేము 4 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము. వాళ్ళందరూ హాఫ్ స్ప్లిట్ చేసుకుంటారంట. అండ్ నేనేమో ఫుల్ ఐస్ క్రీమ్ తిన్నా, ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ చాలా చాలా ఇష్టం. బట్ వాళ్ళందరికి మాకు హాఫ్ చాలని అందరూ ఇట్లా లైక్ హాఫ్ స్కూప్ తిన్నారు. నేనైతే మొత్తం తినేసా. సో ఇది యాక్చువల్లీ మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట. So that's it for this video, and see you guys tomorrow in another. Bye. Se acabó. Free drinks in the house.